2700 పడ్డది. 2700 ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? ఇక్కడ షాపులో తెచ్చిన ఇబ్రాపట్నం పోయి తీసుకొచ్చిన. శౌర్య 36 వాడుతున్నారు కదా, దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఇది మంచిగా ఉందనే చెప్తాం. తక్కువ ఖర్చుతో శౌర్య 36 వాడితే ఎక్కువ లాభాలు పొందొస్తారని మాకు ధైర్యం ఉంది సార్. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల. మన పక్కన ఉన్నది రైతు సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు వచ్చి 2 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. లెఫ్ట్ సైడు క్రాప్ వేయడం జరిగింది, రైట్ సైడ్ కూడా ఉన్నది. కాకపోతే 2 సైడ్ చూసుకుంటే మనకు గ్రోత్లో చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఈ డిఫరెంట్ కారణాలు ఏమిటో మనము రైతు సుధాకర్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, మనం ఉన్న ప్లేస్ ఎక్కడ సార్ ప్రస్తుతం? తోరూరు విలేజ్, అబ్దుల్లాపూర్ మెట్టు, అబ్దుల్లాపూర్ మెట్, రంగారెడ్డి జిల్లా. వరి ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు మీరు? 40 ఏళ్ళ సాగు చేస్తాం. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నారు, ప్రస్తుతం కూడా సాగు చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమనిపిస్తుంది సార్ మీకు? మందులు లేకుండే అప్పుడు, ఇప్పుడు మందులు వచ్చినాయి. షాపులు తెస్తున్నాము, వేస్తున్నాము, కవర్ అవుతున్నాయి. అవి కూడా పీరం అయిపోయినాయి మందులు. 2 వేసేది 1 వేస్తున్నాం. ఈ మందు కొనుక్కొచ్చేసిన ఎకరకు. ఏ మందు వేసారు సార్ ఇక్కడ? 36 తెచ్చి అది వేసినా ఇది మంచిగా అయింది. ఇది కూడా దీనికి కూడా వేస్తాం అనుకున్నా. ఇక తేలేకపోయినా డబ్బులు లేకుండే తర్వాత అయితే తెస్తాం అనుకుని అనుకున్నారు. అంటే దీనికి శౌర్య 36 వేసారు, ఇది మంచిగా వచ్చింది కాబట్టి ఇది కూడా వేస్తాం అనుకుంటాను. ఎప్పుడు వేసారు సార్ పొలాల్లో? అది ఇది వేసి 10 రోజులు అవుతుంది. దీనికి తేడా కనబడుతుంది. అదేమో ఏంది ఏమో అట్లుంది, వేసిందేమో ఇట్లుంది. ఈ క్రాప్ వేసిన ఎన్ని రోజులకు మీరు 36 వేసారు? 15 రోజులకి వేసి 15 రోజులకు వేసిండ్రు. 15 రోజులకు వేసారు. 15 రోజుల్లో అంటే మీరు వేసిన తర్వాత 10 రోజులకి ఇది గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది, కనబడుతుంది. దీనికి కనబడుతుంది పక్క. ఎట్లా తెలుసుకున్నారు సార్? యూట్యూబ్లో చూసి అందులో చూసి పోయి తెచ్చుకున్నాను. నేను వేసిన తర్వాత ఇక మందు ఏది వేయలే. ఇక తర్వాత మళ్ళీ ఇదే మందు 25 రోజులకు మళ్ళీ అదే వేస్తాం. కొంచెం ముంగట అదే కొంచెం ముందర మళ్ళీ వేస్తాం. రెగ్యులర్ గా మనకు వరి సాగు చేసే పద్ధతి ఏంటి? ఏమేమి మందులు ఇస్తారు మీరు? ఫస్ట్ దున్నితే అప్పుడు అది 28 మందు వేస్తాం. తర్వాత మళ్ళీ అది మధ్యలో మళ్ళీ 20 రోజులు అయినాక వేరే మందు వేసేది ఉండే. ఈ శౌర్య 36 ఆడ షాపులో దొరికింది కాబట్టి అదే వేసినాం. దీనివల్ల అన్ని మంచిగా అవుతుందని చెప్పి ఇవన్నీ బంద్ చేసినాము. అంటే మీరు ఇప్పుడు కాంప్లెక్స్ అన్నీ ఏమి ఇవ్వలే, ఇంకా వేయలే. ఇంకా ఇది వేసినాం కాబట్టి మంచిగా గ్రోత్ మంచిగా వస్తుంది కాబట్టి అవన్నీ బంద్ చేసినాం. ఇక మళ్ళీసారి కూడా 50 రోజులకు కూడా ఇవి వేస్తే మళ్ళీ పొట్టలు కొంచెం ముంగట ఇది వేస్తే మంచిగా అవుతుంది. ఇవన్నీ బంద్ చేసాడు. 10 రకాలు వేసే వాదాలు ఇది ఒకటే వేసుకుంటే మంచిగా. శౌర్య 36 వేసిన తర్వాత మొక్క ఎదుగుదల ఎట్లా ఉంది? ఇవి వేసిందేమో మంచిగా ఉంది, కనబడుతున్నది. ఇక్కడ వేయింది చూడు ఎట్లుంది, అది వేసింది చూడు ఎట్లుంది మంచిగా. ఒకసారి ఆ పిలకను పీకి చూపియండి. చూడండి రైతులు, అలా మన శౌర్య 36 వాడిన తర్వాత ఈ గ్రోత్ చూడండి ఏ విధంగా ఉంది. ప్లాంట్ యొక్క గ్రోత్ వచ్చేసి మనకి ఇక్కడ పిలకలు చూడొచ్చు. పిలకలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. మనకు వేరు వ్యవస్థ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. 23, 24, 25, 26, 27, 28 ఉన్నాయి. ఇవి అవతలతో ఎన్ని ఉన్నాయో చూడాలి, అందులో చూడాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ శౌర్య 36 వేసింది ఎకరము, ఇక్కడ వేయండి. అయితే దీంట్లో దాదాపు 10 పిలకలు మాత్రమే ఉన్నాయి. వేసిన తర్వాత 28 పిలకలు ఉన్నాయి. దీని వేరు వ్యవస్థ కూడా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఉట్టి దుబ్బనే కనిపిస్తుంది. ఇది మాత్రం స్ట్రాంగ్గా ఉంది, మనకు చూడడానికి కూడా బలంగా కనిపిస్తుంది. అధిక పిలకలు వచ్చినప్పుడు మనకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శౌర్య 36 వల్ల ఈ విధంగా మనకు క్రాప్ వస్తుందని మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది. ఈ శౌర్య 36లో 3 10 కిలోల బ్యాగులు వస్తాయి, వాటితో పాటు 6 కిలోలు సపరేట్ వస్తాయి. వాటన్నిటిలో మొక్కకు ఉపయోగపడే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అనేవి మనకు శౌర్య 36లో ఉంటాయి. కాబట్టి ఇంకా ఏవి వేయవలసిన అవసరం లేదని మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది. ఈ రైతు అయితే వరిలో వేసుకోవడం జరిగింది. మామూలుగా అయితే ఇవి దీర్ఘకాల పంటలకు వేసుకోవచ్చు అని మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది. వాటితో పాటు మనకు మెయిన్గా మిర్చి క్రాప్ కావచ్చు, కూరగాయల పంటలకు కావచ్చు, తర్వాత పప్పు జాతి పంటలకు కావచ్చు, ఇవి వేసుకోవచ్చు. తోటి రైతులకు ఏం చెప్తారు మీరు ఈ శౌర్య 36 గురించి? ఇది వేసుకుంటే మంచిగా ఉంది కాబట్టి అందరు రైతులు వేసుకుంటే, ఏ 10 రకాలు వేసే వదలు ఇది ఒకటి వేసుకుంటే శౌర్య 36 వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఏదో 12 రకాలు వాడితే 12 మంది 15 ఏళ్ళు చెప్తారు. మాకైతే మంచిగా వచ్చింది కాబట్టి చెప్తున్నా రైతు మిత్రులకు. దిప్పు దాడ వాడుకోవచ్చు, కూరగాయలకు వాడుకోవచ్చు, ఆకుకూరలకు కూడా దుక్కులలో చల్లుకోవచ్చు. అన్నిటికీ మంచిగానే వస్తుంది. ఎరువులు బంద్ చేసి ఇదే వేస్తాం. వచ్చిన నెక్స్ట్ కూడా మొత్తం ఇదే వేస్తాయి. ఇక అది ఎరువులు మొత్తం ఫస్ట్ వేసినాం కదా దుక్కిలా, ఆ దుక్కిలా బంద్ చేస్తే అది కూడా ఇదే వేసుకుంటే అంత రిజల్ట్ ఉంది. రిజల్ట్ ఉంది కాబట్టి అది వేస్తుంది. ఇక మళ్ళీ ఇక అది వేసి మళ్ళీ ఇది వేసి దీని పైసలు పెట్టి దానికి పైసలు పెట్టి ఇది ఒకదానికే పైసలు కడితే
మంచిగా రిజల్ట్ మంచిగా వస్తుంది ఇదే. మామూలుగా ఇప్పుడు మీరు పైసలు అంటే గుర్తుకొచ్చింది, మీరు ఇంతకుముందు సాంప్రదాయ పద్ధతిలో చేసేటప్పుడు మీకు ఎంత ఖర్చు వచ్చేది? ఇప్పుడు శౌర్య ఈ 36 తీసుకోవడం వల్ల మీకు ఎంత ఖర్చు వచ్చింది? ఫస్ట్ నా ఎకరాకు 6,000 7,000 వచ్చేది అప్పుడు. ఇప్పుడు 27 ఎద్దలనే అయిపోతుంది, 2700 అయిపోతుంది. రెండు సార్లు వేసుకుంటే కథం అయిపోతుంది. 2 సార్లు వేసుకుంటే కథం అయిపోతుంది. ఏది వాడేది ఉండదు, ఏముండదు. ఇక ఈ రైతును ఇంటర్వ్యూ చేసేటప్పుడు పక్కన ఇంకొక రైతు వచ్చిండు, మరి వారి పొలం ఈ విధంగానే ఉందా క్రాప్ అనేది కనుక్కుందాం. సార్ చెప్పండి, మీరు మామూలుగా అయితే మీరు కూడా వరి వేస్తుంటారా? ఊరేస్తున్నాం సార్. మీ క్రాప్ ఈ విధంగానే ఉందా? మాది లేదండి సార్. మేము మందులు ఈ మధ్య వీళ్ళు తెచ్చిరు కదా, వీళ్ళు తెచ్చిరు కాబట్టి వీళ్ళని చూసి మేము వేసుకోవాలని మాకు ఆసక్తి కలిగింది సార్. మీకు క్రాప్ చూసి మీకు కూడా శౌర్య 36 వేసుకోవాలని ఆలోచన ఉంది సార్. మీ చుట్టుపక్కల కూడా రైతులు వేసి ఉంటారు కదా, ఎవరిదన్నా ఈ లెవెల్లో క్రాప్ ఉందా? ఈ లెవెల్ ఎవరు లేదు సార్. ఇదే ఫస్ట్ టైం చూడడం అయింది. మేము మందులు కానీ వాడాలంటే ఈ శౌర్య 36తోనే చూద్దాము, ఈసారి మంచి లాభంగాలు వస్తాయి అని చాలా మంది రైతులు చెప్తున్నారు. అక్కడ షాప్ దగ్గర గిరిపట్నం కానించి తీసుకొచ్చిరని అంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తున్నాం, ప్రత్యేక చూస్తున్నా రైతు మాట్లాడుతుంటే రైతు వల్ల మాకు కొంచెం నమ్మకం అనేది కలిగింది. దానికి మేము అదే శౌర్య వాడాలని నిర్ణయించుకున్నాం సార్. విన్నారు కదా మన రైతు చెప్పిన వివరాలు. ఈ రైతు అయితే ఆలోచన చూడండి ఎంత స్పీడ్గా ఉన్నది. ఇప్పుడు జెన్జీ అంటాం కదా, ఆ లెవెల్లో పరిగెడుతున్నది. రైతు మాట్లాడే విధానాన్ని బట్టి చూసి ఈ క్రాప్ ఈ విధంగా ఉంది. నేను కూడా శౌర్య 36 అనేది నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని పోషకాలు మనం ఒకటే దాంట్లో దొరికినప్పుడు ఇతర మందులు ఎందుకు వాడాలి అనే ఆలోచనతో నేను ఇది వాడాలనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ క్రాప్ కూడా ఎక్కువ ఉంది. ఈ క్రాప్ లాగా నా క్రాప్ కూడా రావాలనే ఆలోచన నాకుందని ఈ రైతు తెలియజేయడం జరిగింది. సార్ మీ పేరు చెప్పలేరు? వెంకటేశ్వర్లు గారు, మీకైతే ఈ క్రాప్ అయితే బాగా నచ్చింది సార్. విన్నారు కదా మన సుధాకర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు. వారితో పాటు వెంకటేశ్వర్లు గారు చెప్పిన వివరాలు కూడా. సుధాకర్ రెడ్డి గారు వాడి రిజల్ట్ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, మనకు వెంకటేశ్వర్లు గారు చూసి శౌర్య 36 వాడాలి అని అనుకున్నారంటే దాని రిజల్ట్ ఏందో మనము రైతులు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా రైతులకు ఈ శౌర్య 36 అనేది ఈ రైతు ఇంతకుముందు చెప్పినట్లు ఒక దఫ మనము ఎరువు వాడకున్నా పర్లేదు, మనం శౌర్య 36 వాడుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. దాంట్లో ఉండే పోషక లోపాలు అనేవి శౌర్య 36తోనే సమూలంగా పోయే అవకాశం ఉంది. రూట్ వ్యవస్థ స్ట్రాంగ్ అయ్యి క్రాప్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రైతు క్రాప్ ఎక్కువ వచ్చినప్పుడు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి శౌర్య 36 అనేది ఉపయోగించాలనుకుంటున్నామని మనకు వెంకటేశ్వర్లు గారు తెలియజేయడం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు అయితే ఆల్రెడీ ఉపయోగించారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది. విన్నారు కదా, ఇది ఈ రోజటి వీడియో. రైతుల అనుభవాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. మీకు ఇంకా శౌర్య 36 గురించి ఏ వివరాలు కావాలన్నా స్క్రీన్లో నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఈ రోజటి వీడియో. ధన్యవాదాలు.